హాయ్ ఫ్రెండ్స్, ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రవేశాలు నిరాకరించకూడదని సర్వశిక్ష అభియాన్ కూడా తెలియజేయడం జరిగింది. కొంతమంది డిసేబుల్డ్ పర్సన్స్ స్కూలుకు ప్రతిరోజు రానటువంటి వాళ్ళు మరి పాఠశాలలో ప్రవేశాలు ఇబ్బందిగా ఉంటుంది, హాజరు లేకపోతే ఇబ్బంది అనేటువంటి ఇదితో పాఠశాల మానవేస్తూ విద్యకు దూరం అవుతున్నారు. అటువంటి వాళ్లకు మరి పాఠశాలలో పేరు నమోదు చేయించి వాళ్ళకి పెన్షన్ కానీ తదితర అమ్మఒడి కార్యక్రమాలు తల్లికి వందనం అమౌంట్ ఇటువంటివన్నీ కూడా పడేలాగా చూడాలని సర్వశిక్ష అభియానం తెలియజేయడం జరిగింది. మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా దివ్యాంగులు, నడవలేని వాళ్ళు, లేదంటే పాఠశాలకు రోజు వెళ్ళలేని వాళ్ళు ఉంటే వాళ్ళ సమీప పాఠశాలలోని వాళ్ళ పేరు నమోదు చేయించి వారికి అందేటువంటి ప్రభుత్వ సహాయాలన్నీ కూడా అందించవచ్చని ఇక్కడ తెలియజేశారు. ఆ వార్త ఒకసారి మనం గమనిద్దాం ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనటువంటి వాళ్ళు ఉంటే మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ దగ్గర పాఠశాలలో చేర్పించవలసిందిగా కోరుచున్నాం. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు CWSNకు ప్రవేశాలు కల్పించేందుకు నిరాకరించకూడదని సమీప పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారిని చేర్చుకోవాలని సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు సూచించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు. ఎలాంటి వివక్ష లేకుండా 6-18 ఏళ్ల పిల్లలకు ప్రవేశాలు కల్పించాలి. వారి వయసు ఆధారితంగా తరగతిలో చేర్చుకోవాలంటే ఆధార్ కార్డు లేకున్నా కూడా ఇబ్బంది లేదు. ఎటువంటి సర్టిఫికేట్లు లేకున్నా కూడా వాళ్ళ వయసు ఆధారితంగా తరగతిలో చేర్చుకోవచ్చని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. పత్రాలు లేవనే కారణంతో ప్రవేశాలను తిరస్కరించకూడదు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు భవిత కేంద్రాలలో లేదంటే ఇంటి వద్దనే విద్యను అందిస్తున్నట్లు అయితే హాజరు రిజిస్టర్లో పేరు నమోదు చేయాలి. ఇంటి వద్ద బోధన పొందే విద్యార్థుల కోసం ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలి. వీరికి హాజరు మినహాయింపు ఖచ్చితంగా ఇవ్వాలని కూడా సూచించారు. ఇది ఫ్రెండ్స్, మరి పాఠశాలకు వెళ్ళలేరు, వీళ్ళు దివ్యాంగులు, ఇబ్బందులు పడతారు అని మన పరిసర ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం. అటువంటి వారికి పేరు నమోదు చేయిస్తే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా వర్తిస్తాయి. అదే సమయంలో వాళ్ళు కొంత సర్టిఫికేట్ 10th క్లాస్ ఇటువంటి సర్టిఫికేట్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. స్క్రైబ్ ద్వారా ఎగ్జామ్ కూడా రాయిస్తారు. కాబట్టి మీ పరిసర ప్రాంతాలు ఎవరైనా ఉంటే మీరు ఎడ్యుకేటర్గా తెలిసిన వాళ్ళు వాళ్ళ పేరు పాఠశాలలో నమోదు చేయించండి, వాళ్ళకి లబ్ధి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, జై హింద్. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఫార్వర్డ్ చేయండి. ఎవరైనా ప్రత్యేక దివ్యాంగులు ఉంటే వారికి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళని పాఠశాలలో ఖచ్చితంగా చేర్పించండి. హెచ్ఎంలు ఎవరైనా కూడా చేర్చుకోమనటానికైతే వీలు లేదు, ఖచ్చితంగా వీళ్ళని చేర్చుకోవాలి. హాజరు మినహాయింపు కూడా ఉంటుంది, గమనించగలరు.